హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ అయితే ఈ చిన్న పక్షి చేస్తున్న అల్లరైతే చూసేద్దామా? పిట్ట కొంచెం కూత ఘనం అని ఊరికే అన్నది కదా! చూడ్డానికి ఇంత చిన్న బుడ్డిగా ఉంది కదా! ఏం అరుస్తోందో కిచకిచి కిచకిచి అనేసి. సో, మీకు క్లారిటీగా కనిపిస్తోందని అనుకుంటున్నాను. దగ్గరికి మరీ వెళ్ళామంటే పక్షి ఎగిరిపోతుంది. దాని పనేదో అది చేసుకుంటుంది కదా! ఎందుకు డిస్టర్బ్ చేయడం అని దూరం నుంచే తీశాను. సో, సండే అని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాననమాట. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ వ్యూ అయితే ఒకసారి చూసేయండి మరి. ఈ దానిమ్మకాయ చూస్తూ ఉంటే ఏదో జామ పండులాగా ఉంది కదా! పచ్చిగా ఉంది. అందుకే అలా ఉంది. ఇది మాగే వరకు ఈ కోతులు ఎట్లా పెట్టవు కదా! ఇప్పుడే చూసుకోవాలన్నమాట. సో, టోటల్‌గా ఇంత ప్లేస్ ఉందన్నమాట మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన. ఇక్కడ చాలా రకాల మొక్కలైతే పెట్టారు. అంటే లైక్ పచ్చిమిర్చి, కరివేపాకు, పూల చెట్లు ఇట్లా చాలా ఉన్నాయి. అంటే రకరకాల పూల మొక్కలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏ సీజన్‌కి తగినట్టు ఆ పూలు వస్తూ ఉంటే కొనుక్కోవడానికి అవసరం ఉండదు కదా! మంచిగా ఉంటుంది. ఇంకా ఈ రోజా మొక్క చూడండి ఎంత హైట్ ఉందో. ఇంకా దీని పూలు మేడపై నుంచి ఏమన్నా కోసుకోవాలేమో మరి అంత పైకి వెళ్ళిపోతూ ఉంది. ఇంటి చుట్టూ ఇట్లా మొక్కలుంటే ఈవినింగ్ పూట మనకు ఒక చిన్న రొటీన్ లాగా ఉంటుంది కదా! వెళ్ళడము, పూలు కోసుకోవడము అట్లా బయట తిరిగినట్టు కూడా ఉంటుంది. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో, వీలైనంత వరకు మొక్కలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా చిన్న చిన్న బర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవి నాటు గులాబీ అంటాం కదా! సో, అది బావుంటుంది స్మెల్ కూడా. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా! చూసారా అప్పుడే మల్లె మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి. వీటికి పూలొచ్చాక కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇది గుండు మల్లి అంటాం కదా! అట్లా పువ్వు చిన్నది ఉంటుంది. కాకపోతే చాలా పెద్దగా మంచిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. బావుంటుంది. లాస్ట్ ఇయర్ అయితే ఎన్ని మల్లెపూలు వచ్చాయో ఒక రోజుకైతే ఒక 6, 7 మూరలనమాట. మంచిగా కోసి ఇంకా అన్ని పూలు ఎక్కడ పెట్టుకుంటామండి బాబు! అన్ని పూలు వచ్చేసాయి మరి విపరీతంగా. ఈ మందారం పూలు చూస్తుంటే చాలా హాయిగా ఉంది. ఈ మందారం పూలకి ఏంటంటే సీజన్‌తో అవసరం లేదు. ఎప్పుడూ పూలు వస్తూనే ఉంటాయి కదా! నాకు ఈ పువ్వు చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి ఈ పువ్వు అంటే భలే ఇష్టం నాకు. ఇంకా దీంట్లోనే ఎర్రగా ఇంకో కలర్ ఉంటుందండి. అది కూడా చాలా ఇష్టం నాకు. ఈ పూలు నేను 2, 3 పెట్టేసుకుంటాను జడలో. మా మమ్మీ ఏంటి పిచ్చిదానిలాగా 3, 4 పెట్టేసుకుంటున్నావు అంటుంది. అంత ఇష్టం అనమాట నాకు. ఇంకా వీటి హైట్ చూడండి ఎంత హైట్ వచ్చేసాయో. సో, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంటి దగ్గర కొంచెం కట్ చేయకుండా అట్లే పెట్టేద్దాము. ఇంత హైట్ వస్తాయేమో చూద్దాం ఈసారి. సో, ఇంకా దీనికి రిలేటెడ్ ఇంకొక వీడియో కూడా ఉంది. అది కూడా అప్లోడ్ చేస్తాను. మీరైతే మన ఛానల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.